మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన పరమ పవిత్రమైన రోజు. గురుపుష్య యోగంతో పాటు ఈరోజు గంగా సప్తమి కూడా కలిసి వచ్చింది గనుక ఈరోజు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ కథ వింటే చాలు. గంటలో మీ జాతకం మారిపోతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. పాపాలన్నీ పోతాయి. కష్టాలు సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. బంగారం కొనే యోగాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. ఇక మీకంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కథని చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః, ఓం గంగాదేవియే నమః అని ఒక కమెంట్ చేయండి. అనగా కాంచనపురం అనే ఒక సువిశాలమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలోని ప్రజలు సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు. దానికి కారణం వారి రాజ్యంలో ప్రవహించే సువర్ణముఖి నదిలో బంగారం రేణువుల రూపంలో దొరకటమే. ఆ రాజ్యంలో సువర్ణుడు అనే ఒక నిరుపేద కానీ అత్యంత నైపుణ్యం గల స్వర్ణకారుడు ఉండేవాడు. అతను తయారు చేసే బంగారు ఆభరణాలలో జీవం ఉట్టిపడేది. అతను బంగారాన్ని కేవలం ఒక లోహంగా కాక సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఎంతో భక్తితో శ్రద్ధతో తన పనిని చేసుకునేవాడు. అదే రాజ్యంలో ధనపాలుడు అనే ఒక మహాధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు. అతని దగ్గర కొండలంత బంగారం ఉండేది. కానీ అతనికి బంగారంపై ప్రేమ తప్ప దాని వెనుక ఉన్న దైవ భక్తిపై నమ్మకం కానీ గౌరవం కానీ ఉండేవి కావు. ఒకనాడు రాజ్యంలో దండోరా వేశారు. ప్రజలారా వినండి వినండి, రాబోయే గురువారం నాడు అత్యంత అరుదైన మహిమాన్వితమైన గురు పుష్యయోగం సంభవిస్తున్నది. ఆ పవిత్రమైన రోజున మన మహారాజు గారు రాజకోశాగారం కోసం అత్యంత దివ్యమైన లక్ష్మీదేవి బంగారు విగ్రహాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అత్యుత్తమ విగ్రహాన్ని తయారు చేసిన వారికి తగిన బహుమానం లభిస్తుంది అని చాటింపు వేశారు. ఈ ప్రకటన వినగానే ధనపాలుడి కళ్ళు ఆశతో మెరిశాయి. నా దగ్గర ఉన్నంత బంగారం ఎవరి దగ్గర ఉంది? నేనే అందరికంటే పెద్ద బరువైన విగ్రహాన్ని తయారు చేసి మహారాజు మన్ననలు పొందుతాను అని గర్వంగా అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న మేలిమి బంగారాన్ని బయటకు తీసి పనివారిని పురమాయించి ఒక భారీ లక్ష్మీదేవి విగ్రహాన్ని తయారు చేయటం మొదలుపెట్టాడు. మరోవైపు సువర్ణుడు కూడా ఈ వార్త విన్నాడు. కానీ అతని మనసులో ఆశకు బదులుగా భక్తి పొంగి పొర్లింది. ఆహా, సాక్షాత్తు లక్ష్మీదేవి విగ్రహాన్ని తయారు చేసే అవకాశం నాకు లభించనున్నదా? ఇంతకంటే అదృష్టం ఏముంది అనుకున్నాడు. కానీ తన దగ్గర ఉన్నది కేవలం కొద్దిపాటి బంగారం మాత్రమే. అయినా అతను నిరాశ చెందలేదు. నా దగ్గర ఉన్నదే అమ్మవారికి సమర్పిస్తాను, నా భక్తే నా ఆస్తి అని సంతృప్తి పడ్డాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి తన భక్తుల నిజమైన నిష్టను పరీక్షించాలనుకుంది. ఆమె ఒక ముసలి చిరిగిన బట్టలు ధరించిన పేదలారి రూపంలో కాంచనపురానికి వచ్చింది. మొదట ఆమె ధనపాలుడి భవంతికి వెళ్ళింది. అయ్యా, ఆకలిగా ఉంది, కాస్తంత భోజనం పెట్టించండి అని అడిగింది. ధనపాలుడు ఆమెను చూసి అసహ్యించుకున్నాడు. చీపో అవతలికి, నేను మహారాజు కోసం బంగారు విగ్రహం తయారు చేసే పనిలో ఉన్నాను. నీలాంటి వాళ్లతో మాట్లాడే సమయం నాకు లేదు అని కసురుకుని పంపించి వేశాడు. నిరాశతో ఆ ముసలావిడ సువర్ణుడి చిన్న కుటీరానికి చేరుకుంది. సువర్ణుడు ఆమెను చూడగానే, అమ్మా, దయచేయండి, మీరు చాలా అలసిపోయినట్లు ఉన్నారు అని ప్రేమతో లోపలికి ఆహ్వానించాడు. తన కోసం దాచుకున్న రొట్టెలో సగం భాగం ఆమెకు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి సేద తీర్చాడు. ఆమె అతని మంచితనానికి ముగ్ధురాలయ్యింది. నాయనా, నువ్వు చాలా మంచివాడివి. రాజుగారి పోటీలో పాల్గొంటున్నావని విన్నాను. ఇదిగో నా దగ్గర ఉన్న ఈ చిన్న బంగారు ముక్కను తీసుకో. నీ భక్తికి నా చిన్న కానుక అని తన చేతిలోని ఒక కాంతిహీనమైన చిన్న బంగారు ముక్కను అతనికి ఇచ్చింది. సువర్ణుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఆ తల్లి ప్రేమను కాదనలేక వినయంగా స్వీకరించాడు. ఆ ముసలావిడ వెళ్తూ, నాయనా, గుర్తుంచుకో, బంగారం బరువులో కాదు, దానిని తయారు చేసే వాని మనసులోని భక్తిలో, గుణంలో దాని నిజమైన తేజస్సు ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది. గురుపుష్యయోగం రోజు రానే వచ్చింది. సువర్ణుడు రాత్రంతా మేల్కొని ఆ ముసలావిడ ఇచ్చిన చిన్న బంగారు ముక్కతోనే విగ్రహాన్ని తయారు చేయటం ప్రారంభించాడు.
అతను ఆ బంగారాన్ని కరిగిస్తున్నప్పుడు అతని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అతని ప్రతి శ్వాసలో లక్ష్మీదేవి నామస్మరణే ఉంది. ఆశ్చర్యం, ఆ చిన్న బంగారు ముక్క అతని భక్తికి అనే అగ్నికి కరుగుతూ దివ్యమైన కాంతితో వెలిగిపోవటం మొదలుపెట్టింది. అతను పూర్తి చేసేసరికి అది చిన్నదే అయినా సూర్యకాంతిని మించిన తేజస్సుతో, కళ్ళల్లో కరుణతో, పెదవులపై చిరునవ్వుతో సజీవంగా ఉన్న లక్ష్మీదేవి విగ్రహంలాగా రూపుదిద్దుకుంది. ఇక గురుపుష్యయోగం రోజున రాజసభ కళాకాండాలతో నిండిపోయింది. ధనపాలుడు గర్వంగా తాను చేసిన భారీ విగ్రహాన్ని ప్రదర్శించాడు. అది చూడడానికి పెద్దగా బరువుగా ఉంది, కానీ అందులో ఏమాత్రం కళ కానీ ప్రాణం కానీ లేవు. తర్వాత సువర్ణుడు తాను తయారు చేసిన చిన్న విగ్రహాన్ని మహారాజు ముందు ఉంచాడు. ఆ విగ్రహం సభలోనికి రాగానే అక్కడి వాతావరణం మొత్తం ఒక దివ్యమైన పరిమళంతో, చెప్పలేని ప్రశాంతతతో నిండిపోయింది. ఆ విగ్రహం నుండి వెలువడుతున్న కాంతికి సభలో ఉన్న వారందరికీ కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. మహారాజు, మంత్రులు, ప్రజలు అందరూ ఆ చిన్న విగ్రహంలోని దైవత్వాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. మహారాజు వెంటనే సింహాసనం దిగి వచ్చి సువర్ణుడికి నమస్కరించి, సువర్ణ, ఇదే నిజమైన కళ, ఇదే భక్తి, నీ విగ్రహమే మన రాజ్యానికి అలంకారం అని ప్రకటించాడు. అప్పుడే ఆ సభలో అందరూ చూస్తూ ఉండగా సువర్ణుడికి బంగారు ముక్కను ఇచ్చిన ఆ ముసలావిడ నిజరూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవిగా ప్రత్యక్షమైంది. సువర్ణ, నీ నిస్వార్థమైన భక్తికి, నిర్మలమైన మనసుకు నేను మెచ్చాను. గురుపుష్యయోగం నాడు బంగారాన్ని కొనటం శుభప్రదం అంటారు, కానీ ఆశతో కొన్న బంగారం కేవలం లోహం. భక్తితో స్వీకరించిన చిన్న రేణువు కూడా నా అనుగ్రహంతో మేరు పర్వతమవుతుంది. ధనపాలుడి దగ్గర ఉన్నది కేవలం బంగారం రాశి, నీ దగ్గర ఉన్నది నా ఆశీస్సుల రాశి అని చెప్పి సువర్ణుడిని ఆశీర్వదించింది. ఆమె ఆశీస్సులతో సువర్ణుడి కుటీరం బంగారు భవనంగా మారిపోయింది. ధనపాలుడు తన తప్పు తెలుసుకుని గర్వం వీడి క్షమించమని అమ్మవారి పాదాలపై పడ్డాడు. బంగారం యొక్క నిజమైన విలువ దాని బరువులోనో పరిమాణంలోనో ఉండదు. దానిని సంపాదించిన లేదా సమర్పించిన మనసులోని భక్తి, స్వచ్ఛతతోనే ఉంటుంది. గురుపుష్యయోగం వంటి పవిత్రమైన రోజున విచ్చలవిడిగా సంపాదించిన ధనంతోనో లేదా ఆశతోనో లేదా అహంకారంతోనో కొండంత బంగారం కొన్నా రాని తృప్తి, భక్తితో కొన్న చిన్న బంగారు రేణువుతో లక్ష్మీదేవి అనుగ్రహం రూపంలో లభిస్తుంది అనేదే ఈ కథలోని నీతి. ఈరోజే గంగా సప్తమి. వైశాఖ శుద్ధ సప్తమిని గంగా సప్తమి అంటారు. ఈరోజే గంగాదేవి దివి నుండి భువికి దిగి వచ్చింది గనుక ఈరోజు పురాణాల్లో గంగా సప్తమి గురించి చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, సర్వపాపాలు పోతాయి, మహాపుణ్యం వస్తుంది. పూర్వం రేవా నదీ తీరంలో కర్ణకి అనే గ్రామం ఉన్నది. ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనే ఒక పండితుడు ఉండేవాడు. అతని భార్య సుగుణమతి, అతని కుమారుడు కర్మసిద్ధుడు, జ్ఞానసిద్ధుడు. వృద్ధుడైన తర్వాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీనగరానికి వెళ్ళి తనువు చాలించాడు. కొడుకు, కోడలు తల్లిని అతి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. సుగుణమతికి కూడా వయసు పైబడింది, వృద్ధాప్యము వచ్చింది. ఒకరోజు ఆమె కుమారుడిని, కోడలిని పిలిచి, నాయనా, ఇంతకాలము నా ఇల్లు, నా కుమారుడు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్యకార్యాలు ఏమీ చేయలేదు. కనీసం కాశీనగరానికి కూడా వెళ్ళలేదు. కాబట్టి నా మరణం అనంతరము అస్థికలు గంగలో కలుపుతానని మాట ఇస్తే నేను నిశ్చితంగా కన్నుమూస్తాను అని అన్నది. కొడుకు, కోడలు తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని మాట ఇచ్చారు. సుగుణమతి నిశ్చింతగా ప్రాణాలు వదిలి పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది. శాస్త్రం ప్రకారము తల్లికి కర్మ చేసి అస్థికలు మూటకట్టుకుని కాశీనగరం బయలుదేరాడు కర్మసిద్ధుడు. అతడలా కొంత దూరం ప్రయాణం చేసి శుభ అనే గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించి జపం చేసుకుంటున్నాడు. రాత్రి 8 గంటలయ్యింది. గ్రామాంతరము వెళ్ళిన ఆ ఇంటి యజమాని ఇంటికి తిరిగి వచ్చాడు. అతనికి ఒక ఆవు ఉన్నది. దొడ్డిలో దాన్ని కట్టేశారు. యజమాని పాలు పితకడానికి వెళ్ళి దూడను వదిలాడు. పాలు త్రాగాలనే ఉత్సాహంలో దూడ ఎగురుకుంటూ యజమాని కాళ్ళు తొక్కింది. దాంతో కోపం వచ్చిన యజమాని కర్ర తీసుకుని దూడను 4 బాదాడు. తరువాత పాలు పితికి మళ్ళీ దూడను వదలకుండా వెళ్ళిపోయాడు. యజమాని చేతిలో దెబ్బలు తిన్న దూడ చూస్తూ నిలబడిపోయింది. కానీ దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయము తరుక్కుపోయింది.
అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ ఈ రకంగా జరిగింది. అమ్మా, ఎందుకు దిక్కిస్తావు? పొరపాటున యజమాని కాళ్ళు తొక్కాను. అది పొరపాటని గ్రహించకుండా నన్ను కొట్టాడు. దీనికి దుఃఖించి ప్రయోజనమే ఏమిటి? పూర్వజన్మలో చేసుకున్న పాపము అనుభవించాలి కదా అని దూడ పలికింది. దానికి ఆవు, బిడ్డ, జీవులన్నీ కర్మకు ఆధీనములే. కర్మ ఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవీగటము లేదా దుఃఖించటము కేవలం అజ్ఞానము. మాయామోహితుణ్ణి అజ్ఞానం వరిస్తుంది. నువ్వు చేసిన చిన్న తప్పుకు నిన్ను కొట్టడమే కాక పాలు కూడా త్రాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రుడకు పుత్ర శోకము కలిగించాలనుకుంటున్నాను. అప్పటికి గాని నాకు కసి తీరదు అంది. దానికి దూడ ఇలా అంది. అమ్మా, పొరబడుతున్నావు. ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మల పశువులమై పుట్టాము. మళ్ళీ బ్రహ్మహత్య పాతకం ఎందుకు చేస్తావు అంది. దానికి ఆవు ఇలా అంది. బిడ్డ, ఈ మాట నాకు తెలుసు. మాయను జయించిన వాడు సాక్షాత్తు భగవంతుడే అవుతాడు. బ్రాహ్మణ బాలుణ్ణి చంపితే బ్రహ్మహత్యా పాతకము అని కదా నీ భయం? ఏం పర్వాలేదు. బ్రహ్మహత్యా పాతకము ఒకటే కాదు, పంచమహాపాతకాలు చుట్టుకున్నా వదిలించుకునే మార్గం నాకు తెలిసి. రేపు ఉదయమే ఆ బాలుణ్ణి కొమ్ములతో పొడిచి చంపుతాను. అప్పుడు బ్రహ్మహత్యా పాతకం వల్ల నా శరీరం అంతా కూడా నల్లగా మారిపోతుంది. తర్వాత ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను. మళ్ళీ నా శరీరము తెల్లగా మెరుస్తూ ఉంటుంది అని దూడతో చెప్పింది. వాకిట్లో అరుగు మీద కూర్చున్న కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ కూడా విన్నాడు. అతడికి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మహత్యా పాతకము ఎలా తొలగిపోతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. మరునాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకడానికి ఆవు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆవు ఆ బాలుణ్ణి కాళ్ళతో తన్ని కొమ్ములతో పొడిచి చంపేసింది. చూస్తూ ఉండగానే దాని శరీరము నల్లగా మారిపోయింది. అక్కడున్న వారంతా పిల్లవాడు మరణించాడని తెలిసి ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్మదా నదీ తీరంలోని నందికేశ్వర తీర్థంలో 3 సార్లు మునిగింది. అంతే, దాని శరీరము తెల్లగా మెరిసిపోతుంది. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు కర్మసిద్ధుడు. ఇంతలో ఒక దేవతా స్త్రీ అతడికెదురుగా వచ్చి, ఎవరు నువ్వు అని అడిగింది. తన వృత్తాంతమంతా కూడా చెప్పాడు కర్మసిద్ధుడు. దానికి ఆ స్త్రీ, ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి. నేను గంగామాతను. ఈరోజు నేను ఈ నందికేశ్వర తీర్థంలోనే ఉంటాను. నీ తల్లి అస్థికలను ఈ తీర్థంలో కలుపు. నీ తల్లి పుణ్యలోకాలకు వెళ్తుంది అన్నది. గంగాదేవి మాట ప్రకారం తల్లి అస్థికలను అక్కడ నదిలో కలిపాడు కర్మసిద్ధుడు. ఇంకా ఆశ్చర్యము, తల్లి దివ్య శరీరము ధరించి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ తీరానికి నందికేశ్వర తీరమని పేరెందుకొచ్చిందంటే, కాలంలో రిషిక అనే ఒక బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తోంది. ఆ సమయంలో మూఢుడు అనే ఒక రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించసాగాడు. అనేక రూపాలు ధరించి ఆమెను భయపెట్టసాగాడు. అవి భరించలేక ఆమె శంకరా పాహిమాం అంటూ బిగ్గరగా అరిచింది. ఆమెను రక్షించడానికి ముందుగా నందీశ్వరుడు, తరువాత శంకరుడు, ఆ తర్వాత గంగా వచ్చారు. గంగాదేవి ఆమెను చూసి నీకేం కావాలో కోరుకో అన్నది. దానికి ఆమె, ఓ గంగా భవానీ, సంవత్సరంలో ఒక్కరోజున నేను స్నానమాడిన ఈ నదీ తీరంలో నీవు ఉండాలి అన్నది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఈ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటుంది. అందుకే నందికేశ్వర తీర్థానికి గొప్ప మహత్యం ఏర్పడింది. వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఈ నందికేశ్వర తీర్థానికి గంగానదితో సమానమైన శక్తి వస్తుంది. ఆ రోజు ఇక్కడ స్నానం చేస్తే పంచమహాపాతకాలైనా సరే పోతాయని ప్రతీతి. అలాగే ఈరోజు లక్ష్మీదేవి ఒక వృద్ధురాలి రూపంలో ఒక పేదవాడి ఇంటికి ఎందుకు వెళ్ళిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు దరిచేరవు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం దూసుకు వస్తుంది. శాంతిపురి అని ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరుకు తగ్గట్టే పచ్చని పొలాలు, గలగలా పారే సెలయేర్లు, చల్లని గాలులతో ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసెలో రంగనాథ్, సత్యవతి అనే దంపతులు నివసించేవారు. రంగనాథ్ చాలా కష్టజీవి. తెల్లవారుజామునే లేచి ఊరిలో ఎవరి పొలంలో పనో లేక కూలి పనులకో వెళ్ళి రోజంతా చెమటోడ్చి పనిచేసేవారు. ఆయనకు వచ్చే అరకొర సంపాదనతోనే ఆ దంపతులు కాలం వెళ్లదీసేవారు. సత్యవతి గుణవతి, పరమసాధ్వి.
తన భర్త కష్టార్జితంతో వచ్చిన దానితోనే ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉన్నంతలో తృప్తిగా జీవించేది. సత్యవతికి మహాలక్ష్మీదేవి అంటే అమితమైన భక్తి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు కళ్ళాపి చల్లి అందమైన ముగ్గులు వేసి తన చిన్న పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించేది. వారిది పేదరికం కావచ్చు, కానీ వారి మనస్సులు మాత్రం చాలా విశాలమైనవి. ఆకలి అని తమ ఇంటికి ఎవరు వచ్చినా తాము తినబోయే ఆ కాస్త అన్నాన్ని కూడా వారికి పెట్టి ఆనందించే గొప్ప సంస్కారం వారిది. అదే గ్రామానికి అధికారిగా ధనంజయుడు ఉండేవారు. పేరుకు తగ్గట్టే ఆయన వద్ద అపారమైన ధన సంపదలు ఉండేవి. ఆయన భార్య కనకం. ఆ దంపతులకు సిరి సంపదలు ఉన్నాయే కాని ఇతరులకు సహాయం చేసే గుణం మాత్రం అస్సలు లేదు. పైగా వారికి గర్వం, అహంకారం తలకెక్కి ఉండేవి. పేదవారిని చూస్తే చులకన భావం, వారిని అవమానించడం ధనంజయుడికి ఒక అలవాటుగా మారింది. తన భవంతి ముందు ఎవరైనా పేదవారు కనిపించినా చాలు వారిని అక్కడి నుంచి తరిమివేయమని సేవకులను ఆజ్ఞాపించేవాడు. కనకం కూడా భర్తకు తగ్గట్టే విలాసాల్లో మునిగి తేలుతూ తన నగలు, చీరల ప్రదర్శనతోనే కాలం గడిపేది. ఒకరోజు ఉదయం ధనంజయుడు తన విశాలమైన మేడమెట్ల మీద కూర్చుని ఉండగా అతని ముఖ్య అనుచరుడు మల్లన్న అక్కడికి వచ్చాడు. మల్లన్నను చూడగానే ధనంజయుడు ఎంతో గర్వంగా, "ఏమిటి మల్లన్న, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది?" అని అడిగాడు. దానికి మల్లన్న వినయంగా వంగి దండం పెట్టి, "అయ్యా, మీరు చెప్పినట్టే ఊరంతా తిరిగి చూశాను. మన ఊరి మధ్యలో ఉన్న ఆ ఖాళీ స్థలంలో ఒక భారీ అతిథి గృహాన్ని నిర్మిస్తే ఈ చుట్టుపక్కల 100 గ్రామాల్లో మీ పేరు మారుమోగిపోతుంది. కానీ అక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది" అని ఆగిపోయాడు. ధనంజయుడు కనుబొమ్మలు ముడిచి, "ఏమిటా ఇబ్బంది? నా దారికి అడ్డువచ్చే మొనగాడెవడి ఊరిలో?" అని గర్జించాడు. "అయ్యా, ఆ స్థలంలో రంగనాథ్, సత్యవతి దంపతుల పూరి గుడిసు ఉంది. వారక్కడ తరతరాలుగా నివసిస్తున్నారు" అని చెప్పాడు మల్లన్న. ఆ మాట వినగాని పక్కనే ఉన్న కనకం ఈసడెంపుగా, "ఆ దిక్కుమాలిన గుడిసు గురించి మీరంతగా ఆలోచించాలా? రేపు మా పినతండ్రి గారి చుట్టాలొస్తున్నారు. మన స్థాయికి తగ్గట్టుగా ఒక గొప్ప అతిథి గృహం ఉండాల్సిందే. ఆ పేదవాళ్ళనక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయించండి" అని భర్తను ఉసిగొల్పింది. ధనంజయుడు నవ్వి, "మల్లన్న, ఆ రంగనాథగాడికి ఒక 10 వరహాల ముఖాన కొట్టి రేపు సాయంత్రానికల్లా ఇల్లు ఖాళీ చేయమని చెప్పు. ఒకవేళ వాడు ఎదురు మాట్లాడితే వాడిని ఈ ఊరి నుండి వెలివేస్తానని హెచ్చరించు. నా ఆజ్ఞను జవదాటడానికి ఎవరికీ సాహసం లేదు" అని ఆజ్ఞాపించాడు. సాయంత్రం వేళ మల్లన్న ఈ వార్తను రంగనాథ్ దంపతులకు చేరవేశాడు. ఆ మాటలు విన్న రంగనాథ్, సత్యవతులకు గుండె ఆగినంత పనైంది. ఆ పూరి గుడిసె కేవలం వారికి నివాసం మాత్రమే కాదు, వారి పూర్వీకుల జ్ఞాపకం. వారు ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ చిన్న గూడును వదిలి వెళ్లడం అంటే వారికి ప్రాణం పోయినట్టే అనిపించింది. రంగనాథ్ దిగులుగా గడ్డం మీద చేయి వేసుకుని కూర్చున్నాడు. "సత్యవతి, మనకున్నది ఈ ఒక్క చిన్న ఇల్లే. దీన్ని కూడా ఆ అధికారి లాక్కుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? అన్యాయంగా మన పొట్ట కొడుతున్నారే" అని వాపోయాడు. సత్యవతి కళ్లల్లో నీళ్లు తిరిగినా ఆమె తన ఇష్టదైవమైన లక్ష్మీదేవిపై భారమంతా వేసింది. నేరుగా పూజాగదిలోకి వెళ్ళి అమ్మవారి పటం ముందు దీపం వెలిగించి, "అమ్మా మంగళప్రదాయిని, నిన్నే నమ్ముకున్న మాకు ఇంతటి కష్టమిచ్చావా తల్లి? మాకు నీవే దిక్కు. ఆ అహంకారి నుంచి మమ్మల్ని ఎలా కాపాడతావో నీకే తెలియాలి. నా భక్తిలో నిజాయితీ ఉంటే మా ఇల్లు మాకు దక్కేలా చూడు" అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. సత్యవతి చేసిన ఆ ఆర్తనాదం వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవిని కదిలించింది. తన భక్తురాలి విశ్వాసాన్ని నిలబెట్టాలని, అలాగే ధనంజయుడి గర్వాన్ని అణిచివేయాలని ఆ తల్లి సంకల్పించింది. మరుసటి రోజు ఉదయం ధనంజయుడి భవంతి వద్ద కోలాహలం నెలకొంది. తన వైభవాన్ని చాటుకోవడానికి అతను లక్ష్మీ కుబేర యాగం ఏర్పాటు చేశాడు. ఊరిలోని పండితులను పిలిపించి హోమాలు చేయిస్తున్నాడు. ఆ సమయంలో మహాలక్ష్మీదేవి ఒక వృద్ధురాలి రూపం ధరించింది. ఒళ్లంతా ముడతలు పడి చిరిగిన బట్టలతో చేతిలో ఒక కర్ర పట్టుకుని నీరసంగా ధనంజయుడి ఇంటి ముందు నిలబడింది. "బాబు, ఆకలిగా ఉంది. 3 రోజులుగా కడుపులో పచ్చడి మిటుకు కూడా లేదు. దయచేసి కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి" అని దీనంగా అడిగింది. ఆ సమయంలో హోమగుండం వద్ద కూర్చున్న కనకం ఆ వృద్ధురాలిని చూసి ముఖం చిట్లించుకుంది. "చీచి, ఇక్కడికెందుకొచ్చావు ముసల్దానా? పవిత్రమైన యాగం జరుగుతుంటే ఈ అపవిత్ర రూపంతో ఇక్కడ నిలబడతావా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సోము, ఈమెనిక్కడి నుంచి గెంటివేయండి" అని కేకలు వేసింది. ధనంజయుడు కూడా కోపంగా, "మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే సేవకులతో తన్నిస్తాను. మా దగ్గర భిక్షగాళ్లకు చోటు లేదు" అని గద్దించాడు. ఆ వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ, "నాయనా,
ఆకలితో ఉన్నవారిని ఆదరించడమే అసలైన యాగం కదా. ఆ లక్ష్మీదేవే నన్నిక్కడికి పంపిందేమో ఆలోచించు అంది. దానికి ధనంజయుడు నవ్వుతూ, ఆ లక్ష్మీదేవి మాలాంటి ధనవంతుల ఇంట్లోనే ఉంటుంది కానీ నీలాంటి బిచ్చగత్తెల దగ్గరకు రాదు. నీకు ఆకలిగా ఉంటే ఆ దేవుడిని అడుగు పో అని అవమానించాడు. అవమాన భారంతో ఆ వృద్ధురాలు నెమ్మదిగా నడుచుకుంటూ రంగనాథ్ గుడిసె వైపు సాగింది. ఆ సమయంలో రంగనాథ్, సత్యవతి తమ సామాన్లను సర్దుకుంటున్నారు. కన్నీళ్లతో ఇంటిని వదిలి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆ వృద్ధురాలు గుడిసె ముందర ఆగి, అమ్మా, కాస్త గంజినీళ్లుంటే పొయ్యండి తల్లి, ఆకలితో ప్రాణం పోతోంది అని అడిగింది. సత్యవతి ఆ వృద్ధురాలిని చూడగానే తన బాధను మరిచిపోయింది. వెంటనే లోపలికి పిలిచి, రెండవ్వా, కూర్చోండి, మాకే ఈరోజు దిక్కు లేకుండా పోయింది. కానీ మా వద్ద ఉన్న ఈ కాస్త గంజిని మీకు పెట్టి ఆ తల్లి రుణం తీర్చుకుంటాము అని తాము తాగడానికి ఉంచుకున్న గంజిని ఆ వృద్ధురాలికి ఇచ్చారు. ఆ వృద్ధురాలు ఆ గంజిని ఎంతో తృప్తిగా తాగి, చాలా బావుందమ్మా, నా కడుపు నిండింది, ఈ రోజు నుంచి మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని దీవించింది. అలా దీవిస్తున్న సమయంలోనే ఆ వృద్ధురాలి రూపం నుండి ఒక అద్భుతమైన కాంతి పుట్టుకొచ్చింది. క్షణకాలంలో ఆ ముసలి రూపం మాయమై పద్మంపై ఆసీనురాలై చతుర్భుజాలతో, బంగారు ఆభరణాలతో ధగధగలాడుతూ సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆ దివ్య తేజస్సును చూసి రంగనాథ్ దంపతులు పరవశించిపోయి ఆమె పాదాలపై పడ్డారు. అమ్మా, లోకపావని, మమ్మల్ని పరీక్షించడానికి వచ్చావా తల్లి? మాలాంటి సామాన్యుల ఇంటికి నువ్వు రావడం మా పూర్వజన్మ సుకృతం అని కన్నీళ్లతో వేడుకున్నారు. లక్ష్మీదేవి చిరునవ్వుతో, సత్యవతి, రంగనాథ, మీ నిష్కల్మసమైన భక్తికి, ఈ దానగుణానికి నేను ఎంతో సంతోషించాను. ఆకలితో ఉన్న ప్రాణిని ఆదరించడమే నాకు చేసే నిజమైన పూజ. అహంకారంతో నన్ను పూజించే వారికంటే ఆర్తితో ఎదుటివారికి సహాయం చేసే మీరే నాకు ఇష్టులు. ఇదిగో, మీరు నాకు గంజి ఇచ్చిన ఈ పాత్ర ఈ రోజు నుంచి అక్షయ పాత్రగా మారుతుంది. ఇందులో ఆహారం ఎప్పటికీ తరగదు. అలాగే ఈ ప్రదేశం ఇకపై మీ సొంతం అని ఆశీర్వదించింది. సరిగ్గా అదే సమయంలో ధనంజయుడి భవంతిలో వింత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారి భయంకరమైన గాలులు వీచడం మొదలైంది. యాగశాల ధ్వంసమైంది. ధనంజయుడు దాచుకున్న ధనమంతా మట్టిలా మారిపోవడం చూసి ఆ దంపతులు హతాశులయ్యారు. గాలివాన తాకిడికి భవంతి గోడలు బీటలు వారాయి. తమకు జరుగుతున్న ఈ వినాశనం ఆ వృద్ధురాలిని అవమానించడం వల్లే అని గ్రహించిన ధనంజయుడు, కనకం పరుగున రంగనాథ్ గుడిసె వద్దకు వచ్చారు. అక్కడ దివ్యకాంతితో వెలిగిపోతున్న లక్ష్మీదేవిని చూసి భయంతో వణికిపోతూ ఆమె పాదాలపై పడి క్షమాపణలు కోరారు. అమ్మా, తెలియక తప్పు చేశాము. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను గుర్తించలేకపోయాము. మా భవంతిని, సంపదను కాపాడు తల్లి అని ప్రార్థించారు. అప్పుడు లక్ష్మీదేవి గంభీరంగా, ధనంజయ, సంపద అనేది శాశ్వతం కాదు. అది ఒకరు చేసే ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. నీవు సంపాదించిన ధనం నీ గర్వాన్ని పెంచింది తప్ప మరొకరికి నీడను ఇవ్వలేకపోయింది. నా భక్తులను కష్టపెట్టి నీవు సుఖపడాలనుకోవడం నీ అవివేకం. నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఈ క్షణం నుండి నీ ధనంలో సగభాగం పేదవారి సేవకు కేటాయించు. అలాగే ఈ దంపతులకు నీవే స్వయంగా ఒక గొప్ప గృహాన్ని నిర్మించి ఇవ్వు. అప్పుడే నా అనుగ్రహం నీపై ఉంటుంది అని ఆజ్ఞాపించింది. ధనంజయుడు కన్నీళ్లతో అంగీకరించాడు. లక్ష్మీదేవి ఆశీస్సులతో గాలివాన శాంతించింది. ధనంజయుడిలో మార్పు వచ్చింది. అతను తన అహంకారాన్ని వదిలి రంగనాథ్ దంపతులకు క్షమాపణలు చెప్పి వారు ఉన్న చోటే ఒక అందమైన ఇంటిని నిర్మించి ఇచ్చాడు. రంగనాథ్, సత్యవతి ఆ అక్షయ పాత్రతో ఊరిలోని ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి నిత్య అన్నదానం చేయడం మొదలుపెట్టారు. ఆ గ్రామం మొత్తం సుభిక్షంగా మారింది. ధనంజయుడు కూడా తన సంపదను ధర్మకార్యాలకు ఉపయోగిస్తూ నిజమైన ఆనందాన్ని పొందాడు. లోకమాత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఆడంబరాల మీద కాదు, మనిషిలోని మంచి గుణం, జాలి, కరుణ మీద మాత్రమే ఉంటుందని అందరూ గ్రహించారు. పేదవాడైనా ధనికుడైనా భగవంతుడి దృష్టిలో ఒక్కటే. మనం చేసే సత్కర్మలే మనల్ని కాపాడతాయని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఈరోజు గురుపుష్య యోగం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
సీనుడై ఉన్నాడు. అప్పుడే అక్కడికి మహర్షి నారదుడు నారాయణ నారాయణ అంటూ ప్రవేశించాడు. నారదుడి ముఖంలో ఏదో ఒక సందేహం స్పష్టంగా కనిపిస్తోంది. అది గమనించిన కృష్ణుడు, నారద, లోక సంచారివి, నీవు తెలియని విశేషమేముంటుంది? కానీ నీ ముఖం చూస్తుంటే ఏదో అడగాలని తపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏమిటా సందేహం అని అడిగాడు. నారదుడు వినమ్రంగా నమస్కరించి, స్వామి, మర్త్యలోకంలో ఇప్పుడు ఒక వింత ధోరణి కనిపిస్తోంది. గురుపుష్య యోగం రాగానే జనమంతా బంగారం కొనడానికి పరుగులు తీస్తున్నారు. ఆ రోజు బంగారం కొంటేనే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, సంపదలు పెరుగుతాయని అందరూ భావిస్తున్నారు. అసలు ఈ యోగం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? కేవలం లోహాన్ని సేకరించడమే ఈ పవిత్ర దినం యొక్క ఉద్దేశమా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు మందహాసం చేస్తూ, నారద, మనుష్యులు బాహ్యమైన మెరుపులకి త్వరగా ఆకర్షితులవుతారు. కానీ గురుపుష్య యోగం యొక్క అసలైన పరమార్థం వేరే ఉంది. దీనిని వివరించడానికి నీకొక కథ చెబుతాను, విను అని చెప్పడం ప్రారంభించాడు. చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో సోమన్న అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు, కానీ అమాయకుడు, భక్తిపరుడు. తన చక్రం తిప్పుతూ మట్టి పాత్రలు చేయడం, వాటిని అమ్మి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో భార్య పార్వతమ్మతో కలిసి జీవించేవాడు. వారిద్దరికీ ఒక ఆవు ఉండేది. దాని పేరు గంగ. ఆ గంగ వారికి కేవలం పశువు మాత్రమే కాదు, వారి బిడ్డతో సమానం. సోమన్న దంపతులకు సంతానం లేదు. అందుకే ఆ గంగని తమ బిడ్డగా భావించి ఎంతో ప్రేమగా చూసేవారు. ఆ ఊరిలో మిగిలిన వారందరూ ధనవంతులు. ఒకసారి అరుదైన గురుపుష్య యోగం వచ్చింది. ఊరంతా హడావుడిగా ఉంది. అందరూ నగలు చేయించుకోవడానికి, బంగారు నాణాలు కొనడానికి పట్టణం వెడుతున్నారు. సోమన్న భార్య పార్వతమ్మ కూడా ఆ మాటలు విని భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, రేపు గురుపుష్యమి కదా, ఊరిలో అందరూ బంగారం కొంటున్నారు. మనకంత స్తోమత లేకపోయినా కనీసం ఒక చిన్న ముక్కు పొడుగైనా కొందాం, లక్ష్మీదేవి కటాక్షిస్తుంది కదా అని అడిగింది. సోమన్న నవ్వి, పార్వతి, లక్ష్మీదేవి అంటే కేవలం బంగారం కాదు, లోకమాతకు మనమిచ్చే భక్తి, చేసే సేవ ముఖ్యం. మన దగ్గర ఉన్న ఆ మట్టినే నమ్మి మనం బతుకుతున్నాం. ఈ యోగం రోజున మనం బంగారం కొనలేకపోయినా మన శక్తి కొద్దీ ఎవరికైనా అన్నం పెడితే ఆ తల్లే సంతోషిస్తుంది అని నచ్చచెప్పాడు. భర్త మాటలకు పార్వతమ్మ తల ఊపింది. వారు ఆ రోజున ఏదో ఒక విధంగా లక్ష్మీదేవిని పూజించాలని, నలుగురికి అన్నం పెట్టాలని నిశ్చయించుకున్నారు. గురు పుష్య యోగం రోజు రానే వచ్చింది. సోమన్న తెల్లవారుజామునే లేచి గంగను శుభ్రంగా కడిగి మట్టితో చేసిన చిన్న లక్ష్మీ ప్రతిమను పీఠంపై ఉంచి అడవి నుండి తెచ్చిన పూలతో అలంకరించాడు. వారి దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యం, గంగ ఇచ్చిన పాలు కలిపి పరమాన్నం వండారు. ఆ పరమాన్నాన్ని అమ్మవారికి నివేదించి ఇంటి ముందు ఎదురు చూడసాగారు. తమకు ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఎవరికైనా వడ్డించాలని వారి ఆశ. అప్పుడే మధ్యాహ్న సమయానికి ఎండ తీవ్రంగా ఉన్న వేళ ఒక ముత్తైదువ రూపంలో ఒక ఆవిడ వారింటి ముందుకు వచ్చింది. ఆమె రూపం సామాన్యంగా ఉంది, కానీ ఆమె కళ్ళలో ఒక వింతైన మెరుపు ఉంది. ఆమె చాలా అలసిపోయినట్లు నటిస్తూ, బాబు, చాలా ఆకలిగా ఉంది, తాగడానికి నీరు, తినడానికి కాస్త అన్నం పెడతారా అని అడిగింది. సోమన్న దంపతులు ఆమెను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. పార్వతమ్మ ఆమె కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇచ్చి ఇంటి లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టింది. అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని, వండిన అన్నాన్ని ఆవిడకు వడ్డించారు. అయితే ఆ వచ్చిన ముత్తైదువ సామాన్యురాలు కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వారిని పరీక్షించడానికి వచ్చింది. ఆమె అన్నం తింటూ, ఏమిటి ఈ అన్నం ఇంత చప్పగా ఉంది, కూరలో ఉప్పు లేదు, పరమాన్నంలో తీపి లేదు, ఇలాంటి భోజనం పెడతారా ఎవరైనా అంటూ విసుక్కుంది. సోమన్న ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, అమ్మా, మమ్మల్ని క్షమించు, మా దగ్గర ఉన్నది ఇదే, మీ ఆకలి తీర్చడమే మా భాగ్యం, మీకు నచ్చకపోతే మరోసారి ప్రయత్నిస్తాం అని వినమ్రంగా అన్నాడు. అయినా ఆమె ఆగలేదు. సరేలే, అన్నం ఎలాగో అలా ఉంది, దాహం వేస్తుంది, ఆ ఆవు పాలు ఇవ్వు, తాగి వెళతాను అంది. పార్వతమ్మ గంగ పాలు పితికి తెచ్చి ఇచ్చింది. పాలు తాగాక ఆమె వింతైన కోరిక కోరింది. చూడు కుమ్మరి, నాకు ఈ ఆవు చాలా నచ్చింది, దీనిని నాకు దానంగా ఇచ్చే. గురు పుష్యయోగం గదా, దానం చేస్తే పుణ్యం వస్తుందట, ఇస్తావా అని అడిగింది. సోమన్న ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. గంగ వారికి ప్రాణం కంటే ఎక్కువ, కానీ అతిథి అడిగినప్పుడు కాదనడం ధర్మం కాదని భావించి కళ్ళలో నీళ్లు తిరుగుతున్న గుండె నిబ్బరం చేసుకుని, అమ్మా, మా ఈ గంగ మా బిడ్డ వంటిది, కానీ ఒక అతిథిగా మీరు కోరారు కాబట్టి సంతోషంగా తీసుకెళ్ళండి అని గంగ తాడును ఆమె చేతికి ఇవ్వబోయాడు. అప్పుడా ఇల్లంతా ఒక అద్భుతమైన దివ్యకాంతితో నిండిపోయింది. ఆ ముత్తైదువ మాయమై చతుర్భుజాలతో పద్మాసనస్థురాలై సర్వ అలంకార భూషితయై
మహాలక్ష్మీదేవి సాక్షాత్కరించింది. సోమన్న దంపతులు ఆశ్చర్యంతో ఆమె పాదాలకు ప్రణామం చేశారు. అమ్మవారు చిరునవ్వుతో ఇలా పలికింది, సోమన్న, పార్వతి, మీ నిష్కల్మసమైన భక్తికి, త్యాగగుణానికి నేను ఎంతో సంతృప్తి చెందాను. ఈరోజు లోకమంతా బంగారం వెంటపడుతుంటే మీరు మాత్రం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని, అతిథి కోసం మీ ప్రాణప్రదమైన ఆవును కూడా దానం చేయడానికి సిద్ధపడ్డారు అని మెచ్చుకుంది. ఆ తల్లి సోమన్న వైపు తిరిగి, నాయనా, గురు పుష్యయోగం అంటే కేవలం బంగారం కొనడం కాదు. పుష్యమి నక్షత్రం అంటే పోషణను ఇచ్చేది. గురువు అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఈ యోగంలో జ్ఞానపూర్వకమైన పోషణ అంటే దాన ధర్మాలు చేయడం వల్ల ఆ పుణ్యం అక్షయమవుతుంది. ఈ రోజున ఒక బంగారు నాణం కొంటే వచ్చే ఫలితం కంటే ఒక ఆకలిగొన్న జీవికి అన్నం పెడితే వచ్చే ఫలితం 1000 రెట్లు ఎక్కువ. ఎవరైతే అహంకారం లేకుండా తోటి జీవుల పట్ల కరుణతో దానం చేస్తారో వారింట్లో నేను శాశ్వతంగా కొలువై ఉంటాను. కేవలం లోహాన్ని పోగు చేసుకునే వారి దగ్గర నేను చంచల లక్ష్మిగా మాత్రమే ఉంటాను, కానీ నీ వంటి ధర్మాత్ముల దగ్గర స్థిర లక్ష్మిగా ఉంటాను అని ఉపదేశించింది. కథ ముగిస్తూ శ్రీకృష్ణుడు నారదుడితో ఇలా అన్నాడు, చూశావా నారదా, సోమన్న దంపతులు ఆ రోజు ఒక్క బంగారు ముక్క కూడా కొనలేదు. కానీ వారి దగ్గర ఉన్న దానిని దానం చేయడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందారు. గురుపుష్య యోగం యొక్క అసలైన మహత్తు దానంలోనే ఉంది. బంగారం కొనడం అన్నది ఒక వ్యాపార ప్రచారంగా మారిపోయింది. కానీ పురాణాలు చెప్పిన సత్యం ఏమిటంటే, ఈ పవిత్ర సమయంలో చేసే ఏ సత్కర్మైనా, అది అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, లేదా గోసేవ కావచ్చు, దాని ఫలితం అనంతం. దానం చేసే గుణమే అసలైన బంగారం. నారదుడు స్వామి మాటలకు మంత్రముగ్ధుడై, ధన్యుడను స్వామి, లోకానికి ఒక గొప్ప సత్యాన్ని బోధించారు. బాహ్యమైన సంపద కంటే హృదయ సంపద గొప్పదని, ఈ యోగకాలంలో చేసే సాయం అక్షయ ఫలాన్నిస్తుందని గ్రహించాను అని పలికాడు. అప్పటి నుండి గురు పుష్యయోగం రోజు కేవలం కొనుగోలు చేయడం కంటే పేదలకు అన్నదానం చేయడం, పశువులకు గ్రాసం వేయడం వంటి పనులకు ప్రాధాన్యత పెరిగింది. సోమన్న దంపతులు లక్ష్మీదేవి వరంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లడమే కాకుండా వారి ఇంటి ముందు గంగ వంటి 1000 ఆవులతో గోశాలను నిర్మించి నిత్య అన్నదానం చేస్తూ లోకానికి ఆదర్శంగా నిలిచారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిందేమిటంటే, పండుగలు లేదా పవిత్ర యోగాల పేరుతో కేవలం వస్తువులను సేకరించడం కంటే తోటి మనుషులకు లేదా జీవులకు ఉపయోగపడే పనులు చేయడం మిన్న. శ్రమించి సంపాదించిన దానిలో కొంత భాగాన్ని పరోపకారానికి వినియోగించినప్పుడే ఆ సంపదకు సార్థకత చేకూరుతుంది. అదే నిజమైన లక్ష్మీ కటాక్షం. లక్ష్మీదేవి సంపదకు అధిదేవత మాత్రమే కాదు, ఆమె ధర్మబద్ధమైన జీవనానికి సాక్షి. ఎక్కడ త్యాగం, దయ మరియు భక్తి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ వెలిగిపోతూనే ఉంటుంది. గురుగ్రహం యొక్క శుభదృష్టి, పుష్యమి నక్షత్రం యొక్క పోషణ శక్తి కలిసిన ఈ వేళ మనం మనలోని అహంకారాన్ని వదిలి ప్రేమను పంచడం నేర్చుకోవాలి. అలాగే ఈరోజు శివుడు చెప్పిన ఈ కథను వింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. డబ్బే బబ్బు. ఓ పవిత్రమైన ఉదయం వేళ మంచు కొండల నడుమ కైలాస పర్వతం వెండి కాంతితో మెరిసిపోతోంది. చుట్టూ ప్రశాంతత. ఎటు చూసినా పరమశివుని నామస్మరణ ప్రతిధ్వనిస్తోంది. ఆ సమయంలో ఆదిదేవుడైన శంకరుడు, జగన్మాత పార్వతీదేవి కలిసి ప్రశాంతంగా కూర్చుని లోక విశేషాలను చర్చించుకుంటున్నారు. ప్రకృతి అంతా ఆ దివ్య దంపతులను చూసి పులకించిపోతోంది. అయితే లోకమాత అయిన పార్వతీదేవి మనసులో ఒక చిన్న సందేహం కలిగింది. ఆమె ఎప్పుడూ లోకక్షేమం కోరే తల్లి కాబట్టి మానవుల కష్టాలను చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది. వెంటనే పక్కనే ఉన్న పరమేశ్వరుడి వైపు తిరిగి, స్వామి, నా మనసును ఒక ప్రశ్నాగత కొద్ది రోజులుగా వేధిస్తోంది. ఈ లోకంలో మనుషులు ఎంతో కష్టపడుతుంటారు, కానీ అందరికీ విజయం దక్కదు. కొందరు ఎంత ప్రయత్నించినా విఫలమవుతూనే ఉంటారు. మరికొందరు అదృష్టంతో ముందుకు వెళ్తుంటారు. అసలు మనిషి తన అదృష్టాన్ని తానే మార్చుకోగలడా? జీవితంలో ఎదురయ్యే దుఃఖాన్ని తరిమికొట్టి సుఖ సంతోషాలతో ఉండే మార్గం ఏదైనా ఉందా? అదృష్టం ఎప్పుడూ మన వెంటే ఉండాలంటే ఏం చేయాలి అని చాలా ఆతృతగా అడిగారు. అప్పుడు ఆ జగద్గురువైన శివుడు చిరునవ్వు చిందిస్తూ పార్వతీదేవి వైపు చూశారు. ఆ నవ్వులో ఎంతో అర్థముంది. దేవి, నీవడిగిన ప్రశ్న కేవలం నీది కాదు,
ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడి అంతరాత్మలో మెదిలే ప్రశ్న. దీనికి సమాధానం నేరుగా చెప్పడం కంటే ఒక కథ రూపంలో చెబితే అది మానవ జాతికి ఒక దిశానిర్దేశమవుతుంది. శ్రద్ధగా విను అంటూ శివుడు ఒక అద్భుతమైన కథను ప్రారంభించారు. ఒకానొక సమయంలో వైకుంఠాధిపతి అయిన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి బయలుదేరారు. వారు సాధారణ సాధువుల వేషంలో మనుషుల జీవన విధానాన్ని గమనిస్తూ నడుస్తున్నారు. అలా నడుస్తూ నడుస్తూ ఒక దట్టమైన అడవి గుండా వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక వ్యక్తి తన భార్యతో కలిసి దీనంగా కూర్చుని ఏడుస్తూ కనిపించాడు. అతని ముఖంలో ఏదో తెలియని నిరాశ, కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తిని చూసి విష్ణుమూర్తి ఆగిపోయారు. అతని దగ్గరకు వెళ్ళి, ఓయి, ఎవరు నీవు? ఈ నిర్జనమైన అడవిలో భార్యతో కలిసి ఎందుకిలా విలపిస్తున్నావు? నీ కష్టానికి కారణమేమిటి అని చాలా ప్రేమగా అడిగారు. మహావిష్ణువు అడిగిన ఆ పలకరింపులో ఉన్న మమకారం ఆ వ్యక్తిని కదిలించింది. అతను తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా చెప్పసాగాడు. అయ్యా, నేను ఈ పక్కనే ఉన్న గ్రామానికి చెందిన ఒక దురదృష్టవంతుడైన వ్యాపారిని. నా జీవితమంతా అపజయాలమయం. నేను ఏ పని మొదలుపెట్టినా అది నష్టాల్లోకే ముగుస్తోంది. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. నా దగ్గర ఉన్న ఆస్తులు, నా భార్య నగలు అన్నీ అమ్ముకున్నాను. చివరికి ఉండడానికి ఇల్లు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నా పరిస్థితి చూసి నా సొంత కుటుంబ సభ్యులే నన్ను దూరం పెట్టారు. అందరూ నన్ను చేతకాని వాడిని అని ఈసడించుకుంటున్నారు. నా అదృష్టం పూర్తిగా చచ్చిపోయిందని అర్థమైంది. అందుకే ఈ జీవితం మీద విరక్తి పుట్టి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. ఆ వ్యక్తి మాటలు విన్న విష్ణుమూర్తి ఒక్క క్షణం ఆలోచించి, నీ అదృష్టం బాగాలేదని నీకు ఎవరు చెప్పారు? పద, నీ అదృష్టంలో లోపం ఎక్కడుందో నేను చూస్తాను అని చెప్పారు. అప్పుడు ఆ వ్యాపారి తన గతాన్ని వివరించడం మొదలుపెట్టాడు. స్వామి, మొదట నేను వ్యవసాయం చేసేవాణ్ణి. కానీ ప్రతి సంవత్సరం నష్టమే. ఒకసారి కరువు, మరోసారి ఎక్కువ వర్షాలతో పంటలు నాశనమయ్యాయి. చివరికి వ్యవసాయం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాను. కానీ డబ్బులు లేవు. నా భార్య ఆభరణాలు అమ్మి వ్యాపారం మొదలుపెట్టాను. అది కూడా నడవలేదు. మొదట్లో కుటుంబం సహాయం చేసింది. కానీ నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరు దూరమయ్యారు. స్వామి, నేను ఈ పనంతా నా కుటుంబం కోసమే చేశాను. కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నారు. నా వల్లే ఈ దుర్గతి అని నిందిస్తున్నారు. నాకు ఒక స్నేహితుడున్నాడు. అతను నాతో పాటే వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ అతని వ్యాపారం బాగా నడుస్తుంది. అతను నా ఇంటికి వచ్చినప్పుడల్లా తన విజయగాథలు చెప్తాడు. అతని మాటలు విని నా కుటుంబం నన్ను చూసి, నీ స్నేహితుణ్ణి చూసి నీవు ఏమీ సాధించలేవు అని అంటున్నారు. ఈ మాటలు వింటుంటే నాకు నా జీవితంలో ఏమీ సాధించలేనని అనిపిస్తుంది. కొన్నిసార్లు జీవితాన్ని అంతం చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. ఈరోజు అలాంటి ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను. కానీ ధైర్యం చాలలేదు. అందుకే నా భార్యతో కలిసి ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను. ఆ వ్యక్తి మాటలు విని విష్ణువు, ఇదే నీ సమస్య? ఇంకేవైనా చెప్పాలనుకుంటున్నావా అని అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. స్వామి, ఒకవైపు నా పని ఏదీ సరిగా జరగదు. మరోవైపు నా స్నేహితుడు నన్ను ఎప్పుడూ చిన్న చూపు చూస్తున్నాడు. అతని మాటలు నన్ను బాధిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు విష్ణువు నవ్వుతూ, నీ స్నేహితుడి మాటలు విని నీవు నిజంగా బాధపడుతున్నావా అని అన్నాడు. అవును స్వామి, అతని మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి అని పలికాడు ఆ వ్యక్తి. దానికి విష్ణువు, నీకు ఎక్కువ బాధ ఏది? నీవు విఫలం అవ్వడం వల్ల, లేక నీ స్నేహితుడు విజయం సాధించడం వల్ల అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో ఆ వ్యక్తి కాసేపు ఆగిపోయాడు. తర్వాత నిదానంగా, స్వామి, నిజం చెప్పాలంటే నా విఫలం కంటే నా స్నేహితుడి విజయం నన్ను ఎక్కువ బాధిస్తుంది అని అన్నాడు. అప్పుడు విష్ణువు మళ్ళీ, ఒకవేళ నీ స్నేహితుడు విఫలమైతే నీకు సంతోషంగా ఉంటుందా అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, అవును స్వామి, నాకు సంతోషంగా ఉంటుంది అని అన్నాడు. విష్ణువు నవ్వుతూ ఇలా అన్నారు, అంటే నీ సంతోషం నీ స్నేహితుడి మీద ఆధారపడి ఉంది. అతను నిన్ను సంతోషపెట్టగలడు, బాధ పెట్టగలడు. నీవు స్వయంగా నిన్ను సంతోషపెట్టలేవు, బాధ పెట్టలేవు. అంటే నీవు నీ స్నేహితుడి బానిసవైపోయావు. అందుకే నీవు ఏమీ సాధించలేవు అని చెప్పేసి విష్ణువు కాస్త కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోబోయారు. అప్పుడు ఆ వ్యక్తి భయపడి విష్ణువు ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. స్వామి, దయచేసి నన్ను వదిలి వెళ్ళకండి. మీ మాటలు విని నాకు కొంత ఆశ కనిపిస్తోంది. నేను ఏం చేయాలో చెప్పండి అని వేడుకున్నాడు. దాంతో విష్ణువు ఆగి ఇలా చెప్పారు, నా మాట వింటావా?
అయితే నీకు మార్గం చూపిస్తాను. ఎప్పుడైతే మనం బయటి వస్తువులు లేదా బయట వ్యక్తుల మీద ఆశలు పెట్టుకుంటామో మన సంతోషం, బాధ వాటి మీద ఆధారపడతాయి. అలా చేస్తే మనం బలహీనులమవుతాం. బదులుగా నీ మీద నీవు ఆశలు పెట్టుకో, నీ మీద నమ్మకం ఉంచు. పూర్తి శ్రద్ధ, కష్టం నీ పనిలో పెడితే విజయం నీ పాదాలను తాకుతుంది. నీ కష్టం, నమ్మకం, బలంతోనే అదృష్టాన్ని మార్చుకోవచ్చు. నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టడానికి వస్తాడని నీవనుకుంటావు. కానీ అతని మాటలను ఆలోచిస్తే అతను తప్పు చెప్పడం లేదు. అతని మాటలు నీకు బాధ కలిగించవచ్చు, కానీ అతను తన అనుభవాలను నీతో పంచుకుంటున్నాడు. నీవు అతని మాటలకు ఈర్ష్యపడకుండా కృతజ్ఞత చూపాలి. అతను తన విజయగాథల ద్వారా నీకు అనుభవాలను నేర్పిస్తున్నాడు. అతని మాటలను శ్రద్ధగా విని నీ జీవితంలో అమలు చేయాలి. అతని విజయం నిన్ను ప్రేరేపిస్తే, నీ కష్టం కొనసాగిస్తే ఒకరోజు నీవు కూడా విజయం సాధిస్తావు. ఇప్పుడు నీవు దురదృష్టం అనుకుంటున్న ఈ సమయం మారిపోతుంది. నీ మంచి సమయం వచ్చినప్పుడు నీ ఆలోచనలు కూడా మారతాయి. కానీ జాగ్రత్త, నీ మంచి సమయం మొదలైనప్పుడు నీ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి తన విఫలగాథలు చెప్తాడు. నిన్ను గందరగోళపరిచి నీ ఆత్మవిశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కూడా నీవు నీ బుద్ధిని ఉపయోగించాలి. ఇప్పుడు నీవు అతని విజయానికి ఈర్ష్యపడుతున్నట్లే రేపు అతను నీ విజయానికి ఈర్ష్యపడతాడు. అతనికి నిన్ను బాధలు చూస్తే సంతోషం కలుగుతుంది. కాబట్టి నీ ఆలోచనలను మార్చు. నీ శక్తిని సరైన దిశలో ఉపయోగించు. విజయం, కష్టం దృఢత్వంతోనే వస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేయి. నీ జీవితాన్ని నీ కష్టంతో సరిచెయ్యి. ఇదే ఆత్మనిర్భరత విజయ మార్గం అని చెప్పాడు విష్ణువు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, స్వామి, మీరు సరిగ్గా చెప్పారు. కానీ నా పెద్ద బాధ ఏంటంటే నా కుటుంబం నా మాటలను అర్థం చేసుకోదు. నేను వాళ్ళ కోసం మంచి చెయ్యాలనుకుంటాను, కానీ వాళ్ళు నన్ను తప్పుపడతారు. ఇప్పుడు వాళ్ళు నన్ను వదిలేశారు అని పలికాడు. విష్ణువు ఇలా అన్నారు, నీ మాట అర్థమైంది. నీవు ఓదార్పు కోరుకుంటావు. ఈ ప్రపంచంలో చాలామంది అదే కోరుకుంటారు. మనం ఏదైనా చేసినప్పుడు ప్రశంసలు ఆశిస్తాం, కానీ అలా జరగకపోతే బాధపడతాం. మన స్నేహితులు, కుటుంబం స్వార్థపరులని అనుకుంటాం. కానీ ఆలోచించు, నీవు కుటుంబం కోసం చేస్తున్నావని అనుకుంటావు, కానీ నిజంగా నీవు నీ సంతోషం కోసమే చేస్తావు. కుటుంబం కోసం చేయడం అంటే నీ కోసం చేయడమే. ఒకవేళ నీవు ఇతరుల కోసం చేస్తున్నానని భావిస్తే ఎప్పుడూ బాధపడతావు. కానీ నీవు నీ కోసం, నీ సంతోషం కోసం చేస్తున్నానని భావిస్తే ఎవరి ప్రశంసలు నీకు అవసరం లేదు. ఇతరుల ప్రతిస్పందన నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయదు. ఇదే ఆత్మనిర్భరత మార్గమని వివరించాడు విష్ణుమూర్తి. విష్ణువు మాటలు విని ఆ వ్యక్తి కాసేపు మౌనంగా ఆలోచించాడు. విష్ణువు ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం గురించి పాఠ్యం చెప్పారు. ఇది ప్రతి మనిషి జీవితంలో అవసరం. స్వామి, మీరు చెప్పింది నిజం. నా దురదృష్టం నేను ఇతరుల చేతుల్లో పెట్టాను. ఇప్పుడు నా అదృష్టాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను. పూర్తి కష్టంతో నా పనిని మళ్ళీ మొదలు పెడతాను. విజయం సాధించే వరకు నిశ్చలంగా ఉండను అని అన్నాడు. విష్ణువు ఆ వ్యక్తి మాటలు విని నవ్వి తన సంచిలో నుండి ఒక చిన్న డబ్బా తీశారు. ఆ డబ్బాను అతనికిచ్చుతూ ఇలా చెప్పారు, ఈ డబ్బాను ఎప్పుడూ నీ దగ్గర ఉంచు. ఇందులో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఇది నిన్ను ఎంత పెద్ద దుఃఖం నుండైనా బయటపడేస్తుంది. కానీ గుర్తుంచుకో, నీ జీవితంలో బ్రతికడానికి ఏ మార్గం లేనప్పుడు, ఈ ప్రపంచం నీకు పనికిరానిదిగా అనిపించినప్పుడు మాత్రమే ఈ డబ్బాను తెరవాలి. ఒకవేళ నీవు సమయానికి ముందే తెరిస్తే ఇందులోని రహస్యాలన్నీ నాశనమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంచు. అత్యవసర సమయంలోనే ఉపయోగించు అని చెప్పాడు. ఆ వ్యక్తి విష్ణువుకు మాటిచ్చాడు, స్వామి, మీ మాటను గౌరవిస్తాను. వేరే మార్గంతో నా దుఃఖాలను పరిష్కరించుకునే వరకు ఈ డబ్బాను తెరవను అని చెప్పి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. తర్వాత ఆ వ్యక్తి విష్ణువు సలహాలను పాటించి కొత్త ఉత్సాహంతో తన జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. నెమ్మదిగా అతని కష్టం ఫలితాన్నిచ్చింది. అతని జీవితంలో మార్పులు వచ్చాయి. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చెడు సమయం ఎలా వస్తుందో మంచి సమయం కూడా తప్పక వస్తుంది. కానీ తన కర్మ, నమ్మకంతో నిలబడే వ్యక్తి మాత్రమే జీవితాన్ని బాగు చేసుకోగలడు. పార్వతి, ఒకరోజు ఆ వ్యాపారి రాజ్యంపై పక్క రాజ్యం దాడి చేసింది. ఆ దాడిలో శత్రురాజు మొత్తం రాజ్యాన్ని ఆక్రమించాడు. సైనికులు చుట్టూ దోపిడీ చేశారు. వ్యాపారి ఆస్తి, డబ్బు అన్నీ దోచుకున్నారు. అతని ఇంటికి నిప్పు పెట్టారు. ప్రాణాలతో బయటపడేందుకు వ్యాపారి తన కుటుంబంతో పారిపోయాడు. చాలా రోజులు ఇటూ అటూ తిరిగాడు. ఆహారం లేక కుటుంబమంతా ఆకలితో బాధపడింది. ఈ సమయంలో అతని చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. చికిత్స లేక ఆ బిడ్డ ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు.
ఈ దృశ్యం చూసి వ్యాపారి హృదయం ముక్కలయింది. నా బిడ్డకు చికిత్స ఎలా చేయించాలి? నా దగ్గర ఆహారానికి కూడా డబ్బులు లేవు అని బాధపడ్డాడు. ఈ పరిస్థితులు వ్యాపారిని నిరాశలోకి నెట్టాయి. అతనికి జీవితం వ్యర్థంగా అనిపించింది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఎంత సాధించినా చివరికి అంతా నాశనమవుతుంది. జీవించడం వల్ల ఏం లాభం అని ఆలోచించాడు. ఈ నిరాశలో ఆ వ్యాపారి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ చివరి అడుగు వేసే ముందు అతనికి విష్ణువు ఇచ్చిన డబ్బా గుర్తొచ్చింది. విష్ణువు చెప్పారు కదా, ప్రపంచంలో ఏ మార్గం కనిపించినప్పుడు, జీవితం వృధాగా అనిపించినప్పుడు ఈ డబ్బాను తెరువు. ఇందులోని పత్రాన్ని చదివితే నీ దుఃఖమంతా తొలగిపోతుంది. వ్యాపారి ఆత్మహత్యకు ముందు ఆ డబ్బాను తెరవాలని నిర్ణయించాడు. బహుశా ఇందులో తన జీవితానికి మార్గదర్శనం ఉంటుందని ఆలోచించాడు. వెంటనే డబ్బాను తెరిచి లోపలి పత్రాన్ని తీశాడు. ఆ పత్రంలోని మాటలను చదివిన వెంటనే అతని కళ్ళ ముందున్న నిరాశంతా తొలగిపోయింది అని శివుడు పార్వతీదేవితో ఈ కథనంతా చెప్పి ఆపేశాడు. అప్పుడు పార్వతీదేవి, ప్రభు, ఆ పత్రంలో ఏం రాసి ఉంది? అది ఆ వ్యక్తి ఆలోచనలను ఎలా మార్చింది అని అడిగింది. అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా చెప్పారు, పార్వతి, ఆ పేపర్ మీద ఈ సమయం కూడా గడిచిపోతుంది అని రాసి ఉంది. అది చూసి పార్వతి ఆశ్చర్యపోయి, స్వామి, దీని అర్థమేంటి అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా వివరించారు, పార్వతి, మన జీవితంలో రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈరోజు మంచి రోజులు ఉంటే రేపు అవి వెళ్ళిపోతాయి. అలాగే ఈరోజు కష్టాలు ఉన్నా అవి ఎప్పటికీ ఉండిపోవు. కాలం మారుతూనే ఉంటుంది. అందుకే మనిషి ఎప్పుడూ నిరాశ పడకూడదు. ఎంతటి కష్టమైనా ధైర్యంగా ఓర్పుతో ఎదుర్కోవాలి. మనం నిజాయితీగా కష్టపడితే ఆ కష్టం ఎప్పుడూ వృధా పోదు. చెడు రోజులు ఎంత భయంకరంగా ఉన్నా అవి ఏదో ఒక రోజు ముగిసి తీరుతాయి. మన నమ్మకంతో ముందుకు సాగితే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ వ్యాపారి ఆ మాటలు చదివి జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు. గతంలో తనకి వచ్చిన మంచి రోజులు ఎలా గడిచిపోయాయో ఇప్పుడు ఉన్న ఈ కష్టాలు కూడా అలాగే పోతాయని అర్థం చేసుకున్నాడు. కొత్త ఉత్సాహంతో మళ్ళీ తన వ్యాపారాన్ని మొదలుపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. విపరీతంగా కష్టపడ్డాడు. నిజాయితీగా పనిచేశాడు. నెమ్మదిగా అతని కష్టానికి ప్రతిఫలం దక్కింది. చూస్తూ ఉండగానే అతడు ఆ నగరంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారి అయిపోయాడు. తన కుటుంబంతో ఎంతో సుఖశాంతులతో బతికాడు. ఫ్రెండ్స్, ఈ కథ మనకి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. పరిస్థితులు మనకి ఎంత ఎదురు తిరిగినా సరే అస్సలు ధైర్యం వదలకూడదు. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఖచ్చితంగా మారుతుంది. మీరు పడే కష్టానికి ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది. మీరు గనక శివుడి నిజమైన భక్తులైతే కింద కమెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు ఒకేసారి ముగ్గురి గర్వాన్ని ఎలా అణిచివేశాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. జ్ఞానం పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు సమస్యలు పోయి మీరు కుబేరులుగా మారిపోతారు. చాలా కాలం క్రిందట శ్రీకృష్ణుడు మధురను విడిచి ద్వారకను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి 8 మంది భార్యలు. ఒకసారి అతని భార్య అయిన సత్యభామకు తన అందంపై ఎంతో గర్వం కలుగుతుంది. నేను ఎంత అందంగా ఉన్నాను, విశ్వంలోనే అత్యంత సౌందర్యవతిగా బ్రహ్మ నన్నే పుట్టించినట్లు ఉన్నాడు అనుకుంటుంది. మరోపక్క శ్రీకృష్ణుడి ముఖ్య ఆయుధమైన సుదర్శన చక్రానికి కూడా తను పెద్ద పెద్ద యోధులను కూడా ఓడించినందుకు తనకు తాను గొప్పగా అనుకుంటూ ఉంటాడు. తన శక్తిని చూసుకొని సుదర్శనుడు గర్వపడుతూ ఉంటాడు. నా వంటి గొప్ప అస్త్రం ఈ విశ్వంలో మరి ఒకటి లేదు. నన్ను భగవంతుడు ఎవరిని సంహరించి రమ్మంటే వారిని ఖచ్చితంగా సంహరించే వెనక్కు తిరిగి వస్తాను. వజ్రాయుధాన్ని కూడా నేను ఓడించాను. నా సహాయంతోనే శ్రీకృష్ణుడు అన్ని యుద్ధాలలోనూ గెలుస్తున్నాడు అని గర్వంగా అనుకుంటూ ఉంటాడు. మరోపక్క శ్రీకృష్ణుడి వాహనమైన గరుత్మంతుడికి కూడా తను వేగంగా ఎగరగల శక్తిని చూసి గర్వంగా అనిపిస్తుంది. నేను ఆకాశానికే రాజును, నాకన్నా వేగవంతమైన వారు మరెవ్వరూ లేరు. నా పైన సవారీ చేసే శ్రీకృష్ణుడు ఎన్నో యుద్ధాల్లో గెలిచారు. నేను చిటికలో ఆయనను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్ళగలను అని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు తన రాజ్యసభలో సింహాసనంపై సత్యభామతో సహా విరాజితుడై ఉంటాడు. గరుత్మంతుడు, సుదర్శనుడు కూడా అక్కడే ఉంటారు. అప్పుడు సత్యభామ శ్రీకృష్ణునితో యజ్ఞపూర్వకంగా
హే కృష్ణ, మీరు త్రేతాయుగంలో రామునిగా జన్మించి సీతను వివాహం చేసుకున్నారు. నాకు ఒక విషయం చెప్పండి. మీరు సీతను చూశారు కదా, సీత నాకన్నా అందంగా ఉంటుందా అని అడుగుతుంది. శ్రీకృష్ణుడు సత్యభామకు సమాధానం చెప్పేలోగానే గరుక్మంతుడు ఇలా అంటాడు. హే కృష్ణ, మీరు ప్రతి యుగంలోనూ ఒక అవతారం ఎత్తారు. నేను వాయువు కన్నా వేగంగా అటు ఇటు ఎగిరి మీకు సేవ చేసుకుంటూ ఉన్నాను. నాకు ఒక విషయం చెప్పండి, నాకన్నా వేగంగా ఎగరగల ప్రాణి ఈ జగత్తులో మరి ఒకటి ఉందా అని అడుగుతాడు. గరుక్మంతుని మాటలు విన్న సుదర్శన చక్రం కూడా ఇక ఆగలేక, హే భగవాన్, మీరు ఈ విశ్వంలో సమస్త అస్త్ర శస్త్రాలను కలిగి ఉన్నారు. మీరు ఎవరిని సంహరించమంటే వారిని సంహరించి తిరిగి మీ వద్దకు వస్తున్నాను. ఈ ప్రపంచంలో నన్ను నిష్ఫలం చేయగలిగే ఆయుధం వేరే ఏదైనా ఉందా అని అడుగుతాడు. వారి మాటలు విన్న శ్రీకృష్ణుడికి సత్యభామ తన అందంపై, గరుక్మంతుడు తన వేగంపై, సుదర్శన చక్రం తన శక్తిపై గర్విస్తున్నారని అర్థమైపోతుంది. వీరందరి గర్వం అణిగేలాగా ఏదో ఒకటి చేయాలని శ్రీకృష్ణుడు అనుకుంటున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుక్మంతుడితో, గరుక్మంత, హనుమంతుడు ఇక్కడి నుంచి కొన్ని యోజనాల దూరంలో గంధ మాధవ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నాడు. నువ్వు అతని వద్దకు వెళ్ళి శ్రీరాముడు సీతతో సహా ద్వారకలో అతని కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పు అని అంటాడు. దాంతో గరుక్మంతుడు ఎగురుకుంటూ హనుమంతుణ్ణి తీసుకురావడానికి గంధమాధవ పర్వతం వైపు వెళతాడు. తర్వాత శ్రీకృష్ణుడు సత్యభామతో, నువ్వు సీతలాగా అలంకరించుకొని సింహాసనంపై నా పక్కన కూర్చో అంటాడు. తర్వాత శ్రీకృష్ణుడు సుదర్శనుడితో, సుదర్శన, నువ్వు నా రాజభవనం యొక్క ముఖద్వారం వద్ద కాపలాగా ఉండు. నా అనుమతి లేకుండా ఎవరు ఈ భవనంలోనికి ప్రవేశించకుండా చూడు అంటాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు సుదర్శనుడు భవనం యొక్క ముఖద్వారం వద్ద కాపలా కాయడానికి వెళ్తాడు. తరువాత శ్రీకృష్ణుడు శ్రీరాముని రూపం ధరిస్తాడు. సింహాసనంపై సత్యభామ పక్కనే కూర్చుంటాడు. ఇంకోవైపు గరుక్మంతుడు హనుమంతుని వద్దకు చేరుకొని, అయ్యా హనుమ, శ్రీరాముడు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఆయనను కలిసేందుకు వెంటనే ద్వారకకు రావాల్సింది. నేను కూడా ద్వారకనే వెళ్తున్నాను. నా పైన కూర్చోండి. మిమ్మల్ని చిటికలో శ్రీరాముని వద్దకు తీసుకువెళ్తాను అంటాడు. అప్పుడు హనుమ, నా ప్రభువైన శ్రీరాముని సందేశాన్ని నాకు చేర్చినందుకు ధన్యవాదాలు. మీరు వెళ్ళండి, నేను స్వయంగా వస్తాను అన్నాడు. హనుమంతుడు, నాతో వస్తే గనుక త్వరగా తీసుకువెళ్ళగలను. పోనీలే, నాకేం బాధ, సందేశం చేర్చటం నా బాధ్యత అని నేను నెరవేర్చాను అనుకుంటూ గరుక్మంతుడు గాలికన్నా వేగంగా ద్వారకకు చేరుకుంటాడు. కానీ అప్పటికే హనుమంతుడు అక్కడికి చేరుకొని ఉంటాడు. గరుక్మంతుడు ఇది చూసి ఆశ్చర్యపోతాడు. సిగ్గుతో తలదించుకుంటాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఈ విశ్వంలో అత్యంత వేగంగా ఎగరగల ప్రాణి అతను కాదు అని. ఇంతలో శ్రీరాముని రూపంలో కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడు హనుమంతునితో ఇలా అంటాడు. భవనంలోనికి వచ్చేటప్పుడు నిన్ను ఎవరూ ఆపలేదా అని అడుగుతాడు. దానికి హనుమ, ప్రభు, మీరు నన్ను పిలవటం, ఎవరైనా నన్ను ఆపగలగటము జరగని పని అంటూ హనుమంతుడు సుదర్శన చక్రాన్ని తన నోటిలో నుంచి బయటకు తీస్తాడు. నన్ను క్షమించండి ప్రభు, సుదర్శన చక్రం నన్ను అడ్డగించింది. అందువల్ల అతన్ని నేను నా నోట్లో బంధించి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. సుదర్శన చక్రం కూడా సిగ్గుతో తలవంచుకుంటుంది. అతనికి కూడా అర్థమవుతుంది, ప్రతిసారి తాను తన లక్ష్యాన్ని చేరుకోలేడని అతన్ని ఒప్పించగలవారు ఈ భూమిపైనే ఉన్నారు అని. గరుక్మంతుడు ఇంకా సుదర్శన చక్రాల అహంకారం దిగిపోతుంది. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతలో హనుమంతుడు, స్వామి, నేను మిమ్మల్ని గుర్తించాను. ప్రభు, మీరు నా శ్రీరాముడే. ఈ యుగంలో మీరు శ్రీకృష్ణుడిగా జన్మించారు. క్షమించండి ప్రభు. త్రేతాయుగంలో మాత సీత మీ పక్కన కూర్చునేవారు. కానీ ఈ జన్మలో ఎవరో దాసిని మీ పక్కన కూర్చోబెట్టుకొని ఇంత గౌరవం ఇస్తున్నారు అంటాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా సత్యభామ వైపు చూస్తాడు. సత్యభామ ఎంతో సిగ్గుపడుతుంది. సీతామాత ఎంత అందమైనదో అర్థమై ఆమె అహంకారం తొలగిపోతుంది. ఈ విధంగా భగవంతుడు తన భక్తుల యొక్క అహంకారాన్ని హనుమంతుడిని పిలిచి తొలగిస్తాడు. ఇది శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన లీల. ఈ కథ ద్వారా మనం ఎంత నిష్ణాతులమైన మనల్ని చూసి మనం గర్వించకూడదు.
ఎప్పుడు వినమ్రంగా ఉండాలి అని అర్థమవుతుంది. అలాగే ఈరోజు గురు పుష్యమి యోగం రోజు ఎటువంటి ధనంతో బంగారం కొనాలి, ఎటువంటి ధనంతో బంగారం కొంటే కలిపురుషుడి ప్రభావం పడుతుంది అనే విషయాన్ని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు, కలి ప్రభావం తగలదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బంగారం కొనడానికి గురు పుష్య యోగం ఉన్న రోజు చాలా అద్భుతమైన రోజు. బంగారం కొనాలని ఎదురు చూసేవారు ఈరోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. ఈరోజు బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది. అయితే సాధారణంగా అందరూ బంగారంలో కలిపురుషుడు ఉంటాడని, అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉండాలని, బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు. బంగారంలో కలిపురుషుడు ఉంటాడన్నమాట నిజమే, కానీ అవినీతి ద్వారా వచ్చే బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. బంగారం అంతటిలో కలి ఉండడు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథ ఉంది. జరాసంధుడు కాలభైరవ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారాన్నంతా కూడా తీసుకొని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు. ఇలా అనేక మంది రాజులను చంపి వారి దగ్గరి బంగారాన్నంతా కూడా సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించి ఉంచుకుంటాడు. తర్వాత జరాసంధుని భీముడు చంపేస్తాడు. అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు. ఆ కిరీటాన్ని తన కోశాగారంలో ఉంచుతాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు. చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపిస్తుంది. గోమాత పక్కనే ఒంటికాలితో ఉన్న ఎద్దు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ఊరడిస్తూ ఉంది. ఆ గోమాతే భూమి, ఎద్దు ధర్మదేవత. పరీక్షిత్ మహారాజు వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని గోమాతను అడిగాడు. అప్పుడు గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉన్న విషయము చెప్పింది. ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలోనికి ప్రవేశించాడని, అతను తన కాళ్లను నిర్దాక్ష్యంగా విరిచాడని చెప్పింది. ఆ మాటలు విన్న పరీక్షిత్ మహారాజ్ ఎద్దుతో, నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతాను అంటాడు. కాల క్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధించాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేనెక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. అప్పుడు కలిపురుషుడు నివాసం ఉండడానికి జూదశాల, మద్యపానము, వ్యభిచారము, జీవహింస జరిగే చోటు అనే 4 స్థలాలను ఇస్తానన్నాడు పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలు ఈ 4 చోట్లకు వెళ్లరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు మాట ఇస్తాడు. పరీక్షిత్ మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామము, హింస నుంచి కోపము, క్రోధము, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని పరీక్షిత్ మహారాజు, అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. ఇలా కలికి వరాలు ఇచ్చిన తర్వాత ఒకసారి పరీక్షిత్ మహారాజు కన్ను తన కోశాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది. ఈ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. ధరించగానే ఆ కిరీటం ద్వారా కలి ఆయనలోనికి ప్రవేశిస్తాడు. వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది. వేటకు వెళ్ళి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు. శమీకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు. కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోనికి కిరీటం ద్వారా ప్రవేశించటం వలన ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు
చెప్పాల్సి వచ్చిందంటే కేవలం అవినీతి అన్యాయ మార్గాల ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు. అలాంటి బంగారం మనకు మేలు చేస్తుంది, లక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సాధారణంగా మనమందరము కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటూ ఉంటాం కనుక అందులో కలిపురుషుడు ఉండడు. అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకున్నా, అలాగే పెద్దల నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు పట్టి పీడిస్తాడు. కాబట్టి మనం కొనుక్కునే బంగారంలో కలిపురుషుడు ఉండడు. అదేవిధంగా ఈరోజు సత్పురుషులు ఎలా ఉంటారో తెలిపే ఈ కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రావు, మీరు ధనవంతులుగా మారుతారు. గంధం చెక్కను నరికిన, అరగదీసిన కాండాన్ని తొలిచిన సుగంధాన్నే ఇస్తుంది. సత్పురుషుడు గ్రంథం చెక్క లాంటివాడు. తనను పట్టించుకోకున్నా, తనకు విలువ ఇవ్వకున్నా, తనను హేళన చేసిన సమాజ శ్రేయస్సుకే పాటుపడతాడు. అలాంటి ఒక గొప్ప సత్పురుషుని కథ ఇది. పూర్వం గంగవరం అనే గ్రామంలో సుశాంతుడు అనే ఒక సత్పురుషుడు ఉండేవాడు. అతను ఊళ్ళో వారు పెట్టిన భిక్షను స్వీకరిస్తూ ఊరు ప్రక్కనున్న నదిలో స్నానం చేస్తూ త్రికాలముల యందు లోక కళ్యాణం కోసం ఉపాసించేవాడు. ఆ ఊళ్ళో సకాలంలో వర్షాలు పడుతూ ఊరంతా సుభిక్షంగా ఉండేది. కానీ అతడి నిస్వార్థ సాధనను అర్థం చేసుకొని గ్రామస్తులు అతడిని సోమరిపోతూ అని, అసమర్థుడని హేళన చేసేవారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా సుశాంతుడు తన లోక కళ్యాణ సాధనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు ఊళ్ళో వాళ్ళందరూ నది అవతల ఒడ్డునున్న రత్నపురం అనే గ్రామానికి పెళ్లి కోసమని పడవలో బయలుదేరారు. ఇక పడవ బయలుదేరుతూ ఉందనగా ఈ సుశాంతుడు పరుగు పరుగున పడవను చేరుకుని నేను కూడా నది అవతలకు వస్తానన్నాడు. ఇది విన్న గ్రామస్తులు ఒరేయ్ అక్కడ కూడా బిచ్చమెత్తుకుంటావా అని ఈ నిస్వార్థ సాధకుణ్ణి అవమానపరిచి పడవలో చోటు లేదని చెప్పారు. అయినా సరే నేను వస్తాను అని సుశాంతుడు పట్టుబడితే వీడిని క్షోభకు గురి చేయాలన్న ఆలోచనతో సరే మాతో అవతల ఒడ్డుకురా, కానీ ఈ పడవలో నీ 2 కాళ్ళు పట్టవు, ఒంటికాలి మీద నిల్చొని రావాల్సి ఉంటుంది అన్నారు. అప్పుడు సాధకుడు సంతోషంతో సరేనని ఆ పడవలో ఎక్కి తన ఒక కాలి మడమతో నిల్చున్నాడు. ప్రయాణం ప్రారంభమయ్యింది. ఇక ఆవలిగట్టు 100 అడుగుల దూరంలో ఉందనగా అధిక బరువుతో పడవ ఊగటం మొదలయ్యింది. పడవ ఎక్కడ నీట మునుగుతుందో అన్న భయంతో పడవలో ఉన్న గ్రామస్తులు భయంతో వణుకుతూ ఉన్నారు. ఈ అధిక బరువుకు కారణం వీడే అని భావించి కోపంతో గ్రామస్తులు సాధకుణ్ణి పడవ నుంచి నీటిలోనికి నెట్టివేయబోయారు. భయపడకండి, ఎవరికి ఏమీ కాదు అని సుశాంతుడు ఎంత చెప్పినా వినకుండా పాపం అతడిని పడవ నుంచి నెట్టేశారు. అదృష్టవశాత్తు నదిలో పడ్డ అతడు ప్రక్కనే ఒక బండరాయిని చేరి ప్రాణం దక్కించుకున్నాడు. ఆవేదనతో ఏడుస్తూ భగవంతుడా నన్ను మన్నించు, చివరి వరకు ప్రయత్నించాను కానీ వీలు కాలేదు అని ఈశ్వరుడికి మొరపెట్టుకున్నాడు. సుశాంతుడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక పడవలో ఉన్న గ్రామస్తులు విచిత్రపోయారు. అంతలోనే క్షణం కూడా గడవక ముందే పడవలోకి నీళ్లు చేరి పడవ మునిగిపోయి గ్రామస్తులంతా చనిపోయారు. ఇలా ఎందుకు జరిగిందంటే సుశాంతుడు అప్పటి వరకు పడవలో ఒంటికాలు మడిమతో నిల్చున్నది ఆ పడవలో ఉన్న రంధ్రం పైన. పడవలో కన్నం పడుతున్న సంగతిని తన యోగ దృష్టితో ముందే గ్రహించి ఊరు వాళ్ళు వద్దన్న అవమానపరిచిన గ్రామస్తులను కాపాడాలని పడవలోనే వస్తానన్నాడు. కానీ ఏమి చేస్తాం, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు పిచ్చెక్కిన అహంకారంతో ఈ సాధకుణ్ణి తక్కువ అంచనా వేసి అందరూ మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటి అంటే ధనధాన్య సంపద ఉంది కదా అని సత్పురుషులను సాధకులను హేళన చేయకూడదు. సాధకులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం వర్షపు చినుకులను చూస్తున్నాము. సత్పురుషులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం అన్నం మెతుకులను చూస్తున్నాము. సాధువులు సాధన చేస్తున్నారు కాబట్టే మనం ప్రాణవాయువును పీల్చగలుగుతున్నాము.
మన సంపద, మన ఆస్తులు, మన ఐశ్వర్యాలు ఇవి అన్నీ కూడా సత్పురుషుల కాలి గోటికి కూడా సరితూగవు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. గంటలో మీ జాతకం మారిపోతుంది. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. పాపాలన్నీ పోతాయి. కష్టాలు, సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. బంగారం కొనే యోగాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. ఇక మీకంతా శుభమే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.